హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎమ్మి కర్రీ తయారు చేశాను. ఇదైతే దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇంకా నేను నిన్న ఆనపకాయలు తీసుకొని బాగా క్లీన్ చేసి నానబెట్టి క్లీన్ చేసేసాను నైట్కి నైటే, ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో చేసి పెడదామని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయితే కర్రీ తయారు చేసేసాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 టమాటాలు తీసుకున్న, కొద్దిగా కొబ్బరి, 2 లవంగాలు, ఒక పట్ట, ఆనపగింజలు అయితే క్లీన్ చేసి వాటి పీల్ తీసేసి క్లీన్ చేసి పెట్టుకునేసాను. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అండి. ఇది చాలా ఈజీ అండి ఈ కర్రీ తయారీ విధానము. దీంట్లో నేను మొత్తం గింజలు తీసుకోలేదండి, దాంట్లో నేను హాఫ్ అయితే తీసుకున్నాను. మొత్తం వేస్తే ఎక్కువైపోతుంది కదా, జస్ట్ టిఫిన్ వరకే, బ్రేక్ఫాస్ట్ వరకే నేను ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి దోశల్లోకి. దీంతో రైస్ కూడా చేస్తారు, చాలా బాగుంటుందండి రైస్. నేను ఇప్పుడు కర్రీ తయారీ విధానం మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే మనము అనపగింజలు ఫస్టే నేను బాయిల్ చేసి పెట్టుకునేసాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా కర్రీ, 5 మినిట్స్లో అయిపోతుంది. మా వారికి అయితే ఆఫీస్కి టైం అయిపోతుంది ఒక పక్క. ఇంక సరే అని ఫాస్ట్గా తయారు చేస్తూ ఉన్నాను. ఉడికిపోయింది చూడండి, జస్ట్ 5 మినిట్స్ కూడా కాలేదండి, నేను పెట్టాను సెగకే ఉడికిపోయింది గింజ అయితే. పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే ఫిల్టర్ చేసేసేయాలన్నమాట వాటరు. 2 లవంగాలు, పట్టా వేశాను. ఆ కాయలు ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేసాను, వాటర్ అంతా తీసేసి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎగిపోయింది, లవంగాలు కూడా పగులుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనము పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తూ ఉన్నాను. పసుపు వేసిన తర్వాత అది జస్ట్ ఆ పసుపు ఆయిల్లో కలిసిన తర్వాత వెంటనే ఆనియన్స్ యాడ్ చేశాను. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టానండి, పెద్ద పెద్దవి. 2 ఆనియన్స్ వేసి యాడ్ చేసేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసామంటే కొంచెం తొందరగా వేగిపోతాయి అన్నమాట. సాల్ట్ వేస్తే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. దీంట్లో మనం అల్లం కానీ తెల్లగడ్డ కానీ ఏమీ లేదండి, జస్ట్ కొబ్బరి, టమాటాలు మాత్రమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే వేయలేదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందా అండి. మీరు ట్రై చేయండి మిస్ అవ్వకుండా, ఓకేనా. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేయరు కానీ నేనైతే వేసాను, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కరివేపాకు లేకుండా ఏ కూర ఉండదు. ఎందుకో నేను ప్రతి కర్రీలో కొద్ది కరివేపాకు యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కాయలు ఉడికిపోయాయి కదా, అదైతే నేను పక్కన ఫిల్టర్ చేసి పెట్టేశాను. చూడండి, ఫిల్టర్ చేసేసా, వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు దాంట్లో నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, కొబ్బరి, టమాటాలు, లవంగము, పట్టా కొద్దిగా, దాన్ని రుబ్బేసాను. దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసాను. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆ పప్పులు అయితే యాడ్ చేసేస్తాము. ఇప్పుడు చూడండి, పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేగాలి. చాలా ఈజీ అండి, మా వారికి ఆఫీస్కు టైం అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేస్తూ ఒక పక్క వీడియో తీస్తూ మీకు చూపించాలని తయారు చేశాను. ఫాస్ట్గా చేసినప్పుడే కర్రీ బాగా వస్తుంది. చాలా బాగుందని పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు, మా వారు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇంకా మసాలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగిపోయింది. చూడండి, బాగా వేగింది. ఇప్పుడైతే నేను మిరప్పొడి వేస్తూ ఉన్నాను. మీకు కావాలంటే కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ యాడ్ చేయండి, కారం తక్కువ కావాలంటే కారం తక్కువ వేసుకోండి. మా బాబు కోసం నేనైతే 1.5 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇంకా అది కూడా బాగా కలిసేంత వరకు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము కొంచెం బాగా వేయించుకోవాలండి. వేయించేస్తూ ఉన్నాను, బాగా వేగిపోతూ ఉందండి. ఇప్పుడైతే దీనిలో అయితే నేను ఉడకబెట్టుకున్నాను కదా ఒలిచి అనపగింజలు, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తూ ఉన్నాను. చూడండి, ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. మనం దీంట్లో వేసి ఉడకబెడుతూ ఉన్నామనుకో చాలా టైం పడుతుంది. నేను సపరేట్గా ఉడకబెట్టేసాను, ఎందుకంటే చెప్పాను కదండి మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుంది. గబగబా కానీ ఫాస్ట్ నేను వెళ్ళాలి అంటూ ఉన్నారు, గబగబా ఫాస్ట్గా తయారు చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా వేయించేసాం కదా, బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. దీంట్లో కొంచెము కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేస్తే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఒక పక్క అయితే దోశ పెనం పెట్టేశాను దోశలు చేయడానికి.
చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. మా బాబు అయితే మళ్ళా అడిగాడు నెక్స్ట్ డే, మమ్మీ నాకు అదే చేసి పెట్టవా అని. చాలా ఈజీ కూడా అండి. ఒక పక్క దోశ పెనం పెట్టి దోశలు పోసేసాను. టైం అయిపోతూ ఉంది, ఇంకా కొంచెం లేట్ అయినా వెళ్ళిపోతారు. దోండి ఉడికిపోయింది కర్రీ అయితే. ఇంకా దించేసి ఒక బౌల్లో ధనియాల పొడి, సారీ గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసాను. ఎందుకంటే మంచి స్మెల్, ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట, మసాలా వాసన మంచి వాసన వస్తూ ఉందండి. దోశ కూడా వేసేసాను. ఇంకా గబగబా తీసుకెళ్ళి ఇంకా మా వారికి పెట్టేయాలి. కర్రీ అయితే 5 మినిట్స్లో తయారైపోయిందండి. మీరు ట్రై చేయండి. అనపగింజల సీజన్ అప్పుడే కదా మనము టేస్ట్ చేస్తాము. చూడండి, బౌల్లోకి సర్వ్ చేసుకునేద్దాము. బౌల్లోకి తీసుకునేసాను. దోశలు రెడీ అయిపోయాయి. ఇంకా తీసుకెళ్ళిపోయి మా వారికి అయితే పెట్టేద్దాము. చాలా ఫాస్ట్గా చేశానండి. ఇంకెళ్ళిపోతారేమో ఆయన అని. మా వారికి ఎంత చేసినా తినేది 2 స్పూన్లే, అంతకుమించి ఎక్కువ తినరు. బయట ఫుడ్ అయితే ఎంతో ఇష్టంగా తింటారు. మనం చేసేదైతే మా వారికి అంతగా నచ్చదు. ఎలా ఉందో అడుగుదాము. ఎలా ఉంది? సూపర్ అంట. ఓకేనా అండి? మీరు ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.